ఇన్సిడెంట్ అయిన తర్వాత సెంట్రల్ నుంచి ఒక జియో కూడా పాస్ అయిందండి. జియో ఏంటంటే ఇమీడియట్ గా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడైనా హాస్పిటల్స్ లో అయితే ఇమీడియట్ గా వితిన్ 6 hours హెడ్ ఆఫ్ ది హాస్పిటల్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇయ్యగానే ఎఫ్ఐఆర్ చేసేస్తారు వాళ్ళ పైన. సో ఇది ఏంటంటే లా కూడా స్ట్రింజెంట్ యాక్షన్ కోసము ఈ లా క్రియేట్ అయింది. కాకపోతే ఈ రోజు మేము నిరసన తెలియజేయడం గురించి దేని గురించి అంటే ఇది ఒక్కదాని గురించి కాదు, ఇంకా యాక్ట్స్ కూడా స్ట్రాంగ్ గా రావాలని, డాక్టర్స్ కి ఫుల్ సపోర్ట్ సెక్యూరిటీ ఉన్నప్పుడే, వాళ్ళ లైఫ్స్ ప్రాణాలు సెక్యూర్ గా ఉన్నప్పుడే వేరే వాళ్ళ ప్రాణం కాపాడగలుగుతారు. మేము బిక్కుబిక్కుమంటూ పక్కన వాళ్ళని బిక్కుబిక్కుమని ప్రాణాలు కాపాడలేము. మేము రియల్ గా చెప్తాం, ఎందుకంటే మేము మనుషులం. ఫస్ట్ ఆ ప్లేస్ లో ఏ పేషెంట్ వచ్చినా కూడా మేము మా ఇంట్లో మనుషులాగే చూస్తాము. మా తల్లో చెల్లో ఎవరో ఒకరు అపాయ పరిస్థితిలో వచ్చారు కదా అనే విషయమే ఫస్ట్ చూస్తాం. ఫస్ట్ లైఫ్ సేవ్ చేయడానికే చూస్తాం. సో ఈ సందర్భంగా మేము గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఆన్ డ్యూటీ డాక్టర్స్ కి, మెయిన్ ఫీమేల్ డాక్టర్స్ కి నైట్ డ్యూటీలో కొంచెం సేఫ్టీ సెక్యూరిటీ ఫస్ట్. సెకండ్ ఏంటంటే డ్యూటీ అవర్స్ 36 hours అట్లా కాకుండా ఈక్వల్ గా పెట్టి సెక్యూరిటీ ఫీమేల్ కానిస్టేబుల్స్ కానీ అలాంటి సెక్యూరిటీ ఇవ్వడము. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ఏమైనా ఇన్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే లా అండ్ ఆర్డర్ కూడా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి కొంచెం పోలీస్ సెక్యూరిటీ